తెలుసుకో తప్ప. ఓకే ఓకే ఎస్ శరత్ గారు సార్, దీనిలో స్కోప్ ఉందా? ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు మళ్ళీ కేంద్ర హోంశాఖ ఇప్పుడు రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు అట్లా ఏమైనా అవకాశం ఉంది? ఒకటే కేసు రెండు దర్యాప్తు సంస్థలు చేస్తాయా? అట్లా ఉండదు. కానీ సిబిఐకి అది కనుక ఇంట్రెస్ట్ చేస్తే యాజ్ వేరీస్ బేసిస్ మీద వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎక్కడన్నా ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన సిట్ వాళ్ళు ఏవైనా అంశాలను వదిలేడితే ఆ లూప్ హోల్స్ కూడా ప్లగ్ చేసేసి సిబిఐ చేసే అవకాశం ఉంటది. ద బెస్ట్ థింగ్ అసలు యాక్చువల్లీ ఈ వివాదం ఇక ఇంకా దీన్ని కొనసాగించడం అర్థరహితంగా ఉంది. తర్వాత రెండోది ఏంటంటే దీన్ని సిబిఐకి ఇవ్వాలా అని నేను అనుకుంటా. ఈవెన్ బండి సంజయ్ కంటే ముందు అందరికంటే మొదలుగా నేను మీతో చెప్పినాను, మీ ఇంటర్వ్యూలోనే మీ ఛానల్లోనే చెప్పినాను సిబిఐకి ఇవ్వాలా అని. అయితే సిబిఐకి ఇవ్వడం వల్ల దీంట్లో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఒకటి ఏమంటే యాక్చువల్లీ ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ దీన్ని అసలు ఏ పర్పసెస్ కు వాడాలో ఆ పర్పసెస్ వాడకుండా దే మోస్ట్ అనబేషెడ్లీ ఇన్వేడెడ్ ది ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్. ఒక వాళ్లే కాదండి, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న వాళ్ళము మేము కూడా దాంతో పీడితులమే. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఘోరంగా అంటే ఘోరంగా చేసినారు ఈ వీళ్ళు. అంటే మనకు షేక్స్పియర్ది ఒక కొటేషన్ వస్తుంది జ్ఞాపకం, ఏమని అంటే ఆల్ ది పర్ఫ్యూమ్స్ ఆఫ్ అరేబియా విల్ నాట్ స్వీటన్ దై హ్యాండ్స్ అని. అంటే అరేబియాలో దొరికే అన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకువచ్చి మీ చెయ్యిలను గడిగినా మీ చేతులకు రక్తసిక్తమై ఉన్నది అని షేక్స్పియర్ చెప్తాడు. అట్టనే చాలా ఘోరాది ఘోరంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ని వాడుకున్నారు. ఇది భవిష్యత్తులో ఈ యాక్ట్ ను ఈ చర్యలని దుర్వినియోగం జరగద్దు అని అన్నప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద ఒక యూనిఫామ్ పాలసీ ఉండాలా, అది కేవలం కేంద్రం ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం భరత్, ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండిందో అప్పుడు సిబిఐకి స్టేట్ లో ఎంట్రీ లేకుండా ఒక జీవో ఇచ్చాం. ఆ జీవోని ఇంకా కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. వీళ్ళకు కూడా భయమే, సిబిఐ వాళ్ళు వచ్చి ఆడమా వాళ్ళని పట్టుకుపోతారు అని. సో కాబట్టి దాన్ని రద్దు చేసి పారేసేసి సెక్షన్ 6 ఆఫ్ ది డిపిసి యాక్ట్ కింద వాళ్ళ దాని ప్రకారంగా ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు రామచంద్రరావు గారు ఏదో పిటిషన్ వేసినా అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ కన్సిడర్ చేయాలి, చేసేసి ఇట్ షుడ్ బి టేకన్ ఓవర్. ఇప్పుడు కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ తోని సిబిఐకి పోయే అవకాశాలు ఉంటాయి. ఈ అంటే అడ్రసింగ్ ది గ్యాలరీ కాదు, సంజయ్ కనుక రియల్లీ సీరియస్ ఈ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ ది ఫోన్ ట్యాపింగ్ గోస్ టు సిబిఐ. అది ఒకటే పరిష్కార మార్గం, అది అందరికి మంచిది. ఎందుకంటే పొలిటికల్ కల్చర్ వెళ్ళాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేకపోతే కోర్టు, అంతే కదా మార్గం. అంతే అంతే అంటే ఒక మంచి పొలిటికల్ కల్చర్ రావాలి. జరిగిందండి, రేవంత్ రెడ్డి తీసుకుపోయి మోడీ చేతిలో పెడతారా? ఎట్లా? అదైతే సాధ్యం కాదు. ఇప్పుడు మీరు సిబిఐ అనగానే మోడీ పగ్గాలు పట్టుకొని నడుపుతాడు అనే ఈ వాదన అట్లీస్ట్ మనకు కొద్దిగా విజ్ఞతతో మనం జర్నలిజం చేసినాము. కాదా? మీరు ఆలోచించండి, ఎన్ని కేసులు చెప్పండి. మీరు ఒక విషయం, మోడీ కాదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మోడీ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పంజరంలో చిలుక, అది కరెక్ట్. వీళ్ళందరికంటే పంజరంలో చిలుక అంటే యజమాని చెప్పిన మాటలు వింటది. ఎవరు యజమాని ఉంటే వాళ్ళు. కాంగ్రెస్ ఏం చేసింది? ములాయము, లాలు, మాయావతి అందరి మీద కేసులు పెట్టింది. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు. ఇప్పుడు మోడీ ఉన్నారు కాబట్టి మోడీ అంటారు మనం, అంతే సింపుల్. మోడీ ఇప్పుడు ఒకటి భరత్ ఈ రోజు ఎవరు ఏం చేసినా గానీ వీళ్ళందరి మీద అంకుశం పట్టుకుని సుప్రీంకోర్టు ఉంది. ఎక్కడ ఏ పొరపాట్లు జరిగినా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి కరెక్షన్స్ చేస్తుంది. తర్వాత సిబిఐని గానీ ఈడీని కూడా ఇటీవల కాలంలో మీరు సుప్రీంకోర్టు తీర్పులు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మీద వస్తున్నాయి కానీ వాళ్ళ మీద జరుగుతున్న అజమాయిషిని కానీ మనం గమనిస్తే ఒక దశ వరకు మాత్రమే వాళ్ళు ఎక్సెసెస్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళందరినీ నంగా చేసేసి సుప్రీంకోర్టు నిలబెడుతుంది. కాబట్టి మనం మరీ అంతగా సెంట్రల్ ఏజెన్సీస్ అంత డౌట్ పడి వాళ్ళు ఏదో వీళ్ళ తాబేదారు. రేవంత్ రెడ్డి ఇస్తారా సిబిఐకి? రేవంత్ రెడ్డి ఏది ఇవ్వడండి. రేవంత్ రెడ్డి హెస్ గాట్ అన్ యాక్స్ టు గ్రైండ్ ఇన్ ఆల్ దీస్ మ్యాటర్స్. రేవంత్ రెడ్డి ఎట్లా అంటే పిరికి రాజకీయవేత్త, యాక్షన్ తీసుకోలేడు, తీసుకోవద్దు అని అంటే సపరేట్ ఊరుకోలేడు. అతనికి సార్ ఇప్పుడు ఆయన ఏంటిది అందరినీ ట్యాప్ చేసేసి వ్యవస్థని భ్రష్టు రాజ్ ఠాకూర్ గారు ఏదో చెప్తున్నారు. ఒక నిమిషం చెప్పండి. రాజ్ ఠాకూర్ గారు పిరికివేత్త ఏదంటే ఇంత దూరం తీసుకొచ్చి చేసేవాళ్ళం కాదు. ధైర్యవంతుడు కావాలి. అంశం ఇవాళ కొత్త ఏం చేసినారు ఇప్పటి వరకు? ఏం సాధించారు చెప్పండి. ఏం చేయలేదు చెప్పు. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో
మా ప్రభుత్వం చేస్తున్నారు, మన ఢిల్లీలో చెప్పి రేవంత్ రెడ్డి గారు. ఏమని చెప్పిండు? ఏ ప్రభుత్వం